నమస్తే అండి, వెల్కమ్ టు బీఆర్కే. నా పేరు శోభారాణి కేత. ఈరోజు చెప్పాలనుకున్న టిప్ ఏంటి అంటే, చాలా మందికి ఇష్టమైంది ఏంటో చెప్పండి. స్కిన్ ఎంత ఇంపార్టెంటో హెయిర్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. హెయిర్ అంటే చాలా చాలా ఇష్టం ఆడవాళ్ళందరికీ. సో అందులో లెంగ్తీగా ఉంటే మరీ మరీ ఇష్టం కదా. సో అటువంటి లెంగ్తీ హెయిర్ మన సొంతం కావాలంటే హోమ్ రెమెడీస్తో మనమేం చేసుకోవచ్చో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇది కూడా వెరీ సింపుల్ అండి, చాలా ఈజీగా అందరికీ అందుబాటులో ఉండే వస్తువులతో ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. ఈరోజు కూడా అందరికీ అందుబాటులో ఉండే వస్తువులతో చెప్పడానికి మాత్రమే మేము ముందుకు వచ్చానమాట. చాలామంది ఆడవాళ్ళకి ఏంటంటే రకరకాల హెయిర్ స్టైల్స్ వేసుకోవాలనుకుంటూ ఉంటారు. సో హెయిర్ స్టైల్స్ వేసుకోవాలన్నా, స్ట్రైట్నింగ్ చేసుకోవాలన్నా, స్మూత్నింగ్ చేసుకోవాలన్నా, ఏదైనా సరే హెయిర్ అనేది హెల్దీగా ఉండాలి కదా. హెయిర్ అనేది హెల్దీగా ఉంటేనే వాళ్ళు ఎన్ని రకాల స్టైల్స్ చేసుకోవాలన్నా, ఎన్ని రకాల హెయిర్ కట్స్ చేసుకోవాలన్నా సరే హెయిర్ అనేది ముందు మనకి హెల్దీగా కనిపించాలి. హెల్దీగా కనిపించాలి అంటే మనకు హెయిర్ ఫాల్ ఉండకూడదు కదా. హెయిర్ ఫాల్ లేకుండా హెల్దీగా ఉండాలంటే ఒక మంచి టిప్స్ చెప్పబోతున్నాను అనమాట. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది, అందరికీ అందుబాటులో ఉంటుందన్నమాట. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఆనియన్ అంటే ఉల్లిపాయ. సో ఈ ఉల్లిపాయ జ్యూస్ అనేది చాలా మంచి ఎఫెక్ట్ ఇస్తుంది హెయిర్కి. ఎలాంటి హెయిర్ ఫాల్ అయినా సరే ఆనియన్ జ్యూస్ పెట్టేసరికి ఖచ్చితంగా తగ్గాల్సిందేనండి. సో ఆనియన్ అనేది మనకి పేస్ట్ చేసుకుంటామట. చాలామంది కొంతమంది ఏంటంటే ఆనియన్ పేస్ట్ అప్లై చేస్తారు హెయిర్కి. మంచిదే కాదంటలేదు, కాకపోతే సో ఆనియన్ తాలూకా పీసెస్ ఉంటాయి కదా, ఈ పీసెస్ అనేవి హెయిర్లో చిక్కుపోయి ఉండిపోతాయి అన్నమాట. అది చూడడానికి బాగుండదు. కాబట్టి కంపల్సరీ ఆనియన్ జ్యూస్ అంటే ఫిల్టర్ చేసుకుని ఓన్లీ జ్యూస్ మాత్రమే యూస్ చేయండి ఇందులో. ఓకే, ఎంత యూస్ చేయాలి అంటే అట్లీస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్. అంటే నేను జస్ట్ ఫర్ శాంపిల్ కోసం చెప్తున్నా. హెయిర్ లెంగ్త్ బట్టి మీరు ఊహించుకోనమాట. నేను చెప్తాను హెయిర్ లెంగ్త్ బట్టి మినిమం ఎంత తీసుకుంటే బాగుంటుందని చెప్తాను. ఇప్పుడు జస్ట్ ఫర్ మిక్సింగ్ ఓన్లీ చెప్తాను ఇప్పుడు నేను. ఓకే, ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆనియన్ జ్యూస్ తీసుకుందాము. అలానే పెరుగు తీసుకుందాం 1 టేబుల్ స్పూన్. సో ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంకోటి, ఆనియన్తో ఈక్వల్ అయ్యే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే బియ్యం కడిగిన నీళ్ళు. సో అందరి ఇంట్లో పొద్దున లేచిన దగ్గర నుంచి రైస్ మనం అన్నం వండుకుంటాం కదా. అన్నం వండుకున్నప్పుడు ఏం చేస్తాము, ఈ బియ్యంలో ఉన్న వాటర్ అంతా మనం పారేస్తూ ఉంటాం డైలీ కదా. సో ఈ బియ్యం కడిగిన నీళ్ళు మన హెయిర్కి ఎంత ఉపయోగాలు వస్తాయో తెలుసా అండి. హెయిర్ ఫాల్ అనేది ఇమీడియట్గా కంట్రోల్ అయ్యి రీగ్రోత్ కూడా స్టార్ట్ అవుతుందన్నమాట. సో అందుకనే బియ్యం కడిగిన నీళ్ళు అనేవి కంపల్సరీ ఇందులో యూజ్ చేయాలి. ఎంత అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆర్ 4 టేబుల్ స్పూన్స్ మీ హెయిర్ బట్టి ఉంటుంది. సో ఈ బియ్యం కడిగిన నీళ్ళు అని చెప్పాను కదా, ఇది ఎప్పుడు నానబెట్టుకోవాలి అంటే ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలన్నమాట. ముందు రోజు నైట్ నానిన తర్వాత మార్నింగ్కి వచ్చేసరికి మనకి మంచిగా హెల్తీగా ఉన్న బియ్యం కడిగిన వాటర్ అయితే రెడీ అయిపోతుంది. సో ఈ 3 లిక్విడ్ రూపంలో ఉంటాయి కాబట్టి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే గోరింటాకు పొడి, హెన్నా పౌడర్. సో గోరింటాకు పొడి అనేది మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. లేదా మనకి గోరింట ఆకులు తీసుకుని ఎండలో పెట్టి బాగా ఎండిన తర్వాత మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకుంటే స్టోరేజ్ అనేది ఎన్నాళ్ళైనా ఉంటుంది. సో గోరింటాకు పొడి అనేది పక్కన పెట్టుకోండి ఇలా. ఓకే, సో ఇప్పుడు అనేది మనకి 3 రెడీగా ఉన్నాయి కదా. సో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో ఇప్పుడు ఆనియన్ జ్యూస్ కావాలి అంటే ఉల్లిపాయని మనం మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనియన్ని మనం ఈ విధంగా ఇదిగోండి పైన ఉన్న స్కిన్ అంతా రిమూవ్ చేసేస్తున్నాను. స్కిన్ అంతా రిమూవ్ చేసిన తర్వాత ఒకసారి నీట్గా క్లీన్ చేసుకోవాలి. సమ్ టైమ్స్ ఆనియన్లో చిన్న చిన్న ఫంగస్ ఉంటుంది కాబట్టి అది ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. లేదంటే ఒక పైన ఉన్న లేయర్ మొత్తం తీసేసేయండి, ఇంకా లోపల ఏమి ఉండదు కదా. ఉంటే పై లేయర్లో మాత్రమే ఉంటుంది, సమ్ బ్లాకిష్ కలర్ ఫంగస్లా ఉంటుంది కాబట్టి అది క్లీన్ చేసేసుకోండి. లేదా నేను ఒక లేయర్ అంతా తీసేస్తున్నాను, నార్మల్గా ఉన్న లేయర్ కూడా నేను రిమూవ్ చేసేస్తున్నాను. సో లోపలైతే ఇంకే ఫంగస్ మనకు ఉండదు. ఇక్కడ చూడండి, ఇంక మొత్తం తీసేస్తున్నాను. ఓకే, తీసేసా. ఇంకైతే నీట్గా ఆనియన్ ఇన్నర్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం తురుముకుంటామన్నమాట. క్యారెట్ తురుముకుంటాం కదా, అదేవిధంగా ఇలా తురుముకొని జ్యూస్ కావాలి కదా మనకి, అందుకనే ఈ విధంగా తురుముకుంటున్నాం. సో సింగిల్ పీస్ అయితే మనకి సరిపోతుంది, ఒక ఆనియన్ సరిపోతుంది. ఇంటిలో అందరూ ఎక్కువగా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఒక 2-3 ఆనియన్స్ మనం మిక్సీ జార్లో వేసుకొని జ్యూస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ శాంపిలే చూపిస్తున్నాను ఇక్కడ మీకు.
ఓకే, సరిపోతుందిలేండి. ఇప్పుడు శాంపిల్ అని చెప్పుకున్నాం కదా, సరిపోతుంది. సో జ్యూస్ కావాలి అంటే మనం ఏం చేసుకోవాలి, ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. ఇలా స్ట్రెయిన్ చేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు చూడండి. సో ఇందులో ఆనియన్ ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం అని డౌట్ వస్తుంది కదా. ఆనియన్లో మనకి సల్ఫర్ ఉంటుందన్నమాట. సల్ఫర్ వర్కింగ్ ఏంటి అంటే, సల్ఫర్ అనేది మన హెయిర్ రీగ్రోత్ అనేది చాలా బాగా వస్తుంది. అంతేకాకుండా హెయిర్ అనేది స్ట్రాంగ్గా తయారవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆనియన్ జ్యూస్ వేసుకున్నాం చూడండి. ఓకే, ఇప్పుడు చూసారా ప్యూర్గా వచ్చింది కదా ఆనియన్ జ్యూస్. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మనకి బియ్యం కడిగిన నీళ్ళు అని చెప్పుకున్నాం కదా, ఇది కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇది అప్రాక్సిమేట్లీ వేద్దాం మనం. చూడండి ఇది ఎంత క్వాంటిటీ ఉందో ఈక్వల్ క్వాంటిటీ వేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఈ రెండు మిక్స్ అయినాయి కదా. ఇందులో ఏం చేస్తానంటే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మనకి ఇందులో పెరుగు యాడ్ చేస్తున్నాను. చూడండి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పెరుగు యాడ్ చేస్తున్నా. సో ఈ 3 చక్కగా మిక్స్ అయినాయి చూసారా ఇలా. ఈ 3 మిక్సింగ్ ఉన్న లిక్విడ్లో ఇప్పుడు మనం గోరింటాకు పొడిని యాడ్ చేస్తాం అన్నమాట. సో ఇది చాలా మంచి పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ అన్నమాట, హెయిర్ మాస్క్ ఇది. సో గోరింటాకు పొడి సరిపడినంత. ఓన్లీ శాంపిలే చెప్పాను కాబట్టి కొద్ది క్వాంటిటీ చెప్తున్నాను. ఇదే ఒక పోనీటైల్ అనుకోండి సపోజ్, మనం ఏంటంటే ఒక హాఫ్ బౌల్ తీసుకుంటాం అన్నీను. ఈ విధంగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. చూసారు ఆల్మోస్ట్ అంతా మిక్స్ అయిపోయింది కదా. ఇదిగోండి. సో మంచి హెయిర్ మాస్క్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఓకే, ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్నాము. సో ఏం చేస్తామంటే ఈ మిక్సింగ్ అనేది ముందు రోజు నైట్ మిక్స్ చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఓకేనా. సో ఎందులో మిక్స్ చేసుకోవాలంటే ఎవ్రీ టైం హెన్నా కలిపినా సరే, గ్రే హెయిర్ ప్యాక్ కలుపుకున్నా సరే మనం ఐరన్ బౌల్లో మనం మిక్స్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఈ బౌల్లో కాకుండా ముందు రోజు నైట్ ఐరన్ బౌల్లో మిక్స్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మార్నింగ్ వచ్చేసరికి చక్కగా మీ హెయిర్ అంటే ఎవ్రీ టైం నేను ఏం చెప్తానంటే స్కిన్ అయినా సరే హెయిర్ అయినా సరే షాంపూ వాష్ నీట్గా ఉన్న స్కాల్ప్ మీద మనం పెట్టే ప్యాక్ రిజల్ట్ అనేది 100% వస్తుంది. కాబట్టి ముందు రోజు మీరు షాంపూ వాష్ చేసుకోండి. తర్వాత రోజు హెయిర్ చక్కగా ఆరిన తర్వాత అంటే డ్రై హెయిర్ మీద మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ని అప్లై చేసుకోండి. ఓకే, ఇది పవర్ఫుల్ మాస్క్ అని చెప్పుకున్నాం కాబట్టి మనం కంప్లీట్గా ముందు స్కాల్ప్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. స్కాల్ప్కి ఎందుకు చెప్తున్నానంటే హెయిర్ రూట్స్ అనేవి అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఫస్ట్ స్కాల్ప్ అంతా అప్లై చేసేసుకోండి. తర్వాత రిమైనింగ్ అంతా హెయిర్కి అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని అట్లీస్ట్ ఒక 45 మినిట్స్ అలానే ఉంచాలి. అలా ఉంచినప్పుడే మనకి హెయిర్ అనేది పీల్చుకుంటుంది అన్నమాట. అబ్జార్బెన్స్ ఉంటేనే కదా రిజల్ట్ ఉంటుంది కాబట్టి చక్కగా పీల్చుకుంటుంది. తర్వాత 45 మినిట్స్ తర్వాత ఆర్డినరీ వాటర్తో వాష్ చేసుకుని దాని నెక్స్ట్ డే మైల్డ్గా షాంపూ వాష్ చేసుకోండి. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, సో క్వాంటిటీ ఎంత అంటే జస్ట్ ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ విధంగా ఇదైతే మనకి చిన్న పోనీటైల్కి అయితే సరిపోతుందండి. సో అలా కాకుండా మీడియం హెయిర్ లెంగ్త్ ఉందనుకోండి కొంచెం క్వాంటిటీ పెంచండి, 2 బౌల్స్ మాట. వెరీ లాంగ్ హెయిర్ అనుకోండి 3 బౌల్స్. ఓకే, ఈ క్వాంటిటీలో మీరు మిక్స్ చేసుకోండి. ఓకేనా. సో నవే డేస్ ఏంటంటే చాలామందికి హెయిర్ ఫాల్ అయిపోతుంది అనుకుని రకరకాలుగా కట్ చేసేసుకుంటున్నారు. కానీ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఇలాంటి ప్యాక్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది కదా, ఒకసారి ఆలోచించండి. చాలామందికి ఏంటంటే చిన్న హెయిర్ని వాల్యూమేటిక్గా కట్ చేస్తున్నాం, మేము కూడా కట్ చేస్తున్నాం.
సో ఆ కట్ చేసింది కూడా చాలా హెల్తీగా కనిపించాలంటే మనం ఏం చేయొచ్చు, ఇలాంటి ప్యాక్స్ వల్ల చాలా హెల్తీగా ఉంటుంది. దట్టు హెయిర్ అనేది చూడడానికి కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది అనమాట. చాలామంది హెయిర్స్ అనేవి లెంగ్తీగా ఉంటాయి కానీ చాలా జీవం లేనట్టు డెలికేట్గా బాగా థిన్గా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇలాంటి ప్యాక్స్ అప్లై చేసుకుని నేను చెప్పిన టైం ఒక 45 మినిట్స్ వరకు అలానే ఉంచితే అప్పుడు చూడండి మీ హెయిర్ ఎలా ఉంటుందో, చాలా స్ట్రాంగ్గా తయారవుతుందన్నమాట. సో హెయిర్ అనేది మనం ఇప్పుడు ఎంతసేపు ఎక్స్టర్నల్ ప్యాకేజ్ చెప్పుకున్నాం కదా, ఎప్పుడు మనకి హెయిర్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఎక్స్టర్నల్ ప్యాక్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ ఇస్తామో ఇన్నర్గా తీసుకునే ఫుడ్ కూడా అంత ప్రయారిటీ ఉంటుందన్నమాట. సో హెయిర్ రిలేటెడ్ అంటే మనకి బాడీలో ఐరన్ రిచ్గా ఉంటే మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఐరన్కి హెయిర్కి సంబంధం ఏంటి అంటే ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకున్నట్లయితే మన బాడీలో హీమోగ్లోబిన్ లెవెల్స్ అన్నీ చాలా బాగుంటాయి కాబట్టి కంపల్సరీగా ఐరన్ ఫుడ్ తీసుకోండి. ఐరన్ ఫుడ్ అనేది ఆల్మోస్ట్ మనకు అందరికీ తెలిసిందే. ఆకుకూరలు తీసుకోండి, క్యారెట్ తీసుకోండి, బీట్రూట్, బెల్లంతో చేసిన ఫుడ్స్, నట్స్, ఓకేనా, ఈ విధంగా డేట్స్ ఇలాంటివన్నీ తీసుకున్నట్లయితే మీ హెయిర్ అనేది చాలా చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. మనం పెట్టిన ప్యాక్స్ అన్నీ ఎక్స్టర్నల్ ప్యాక్స్ కదా, ఇన్నర్ నుంచి కూడా ఇటువంటి సపోర్ట్ ఇచ్చినట్టయితే హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. అంతేకాకుండా వాటర్ లెవెల్స్ కూడా బాగుండాలి. వాటర్ లెవెల్స్ బాగుంటేనే హెయిర్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. లేదు మన వాటర్ లెవెల్స్ తగ్గినా సరే మన హెయిర్ కూడా డ్రైగా అనిపిస్తుంది. ఈ ప్యాక్ వేయడం వల్ల మనకి డ్రైనెస్ తగ్గి చాలా సిల్కీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి చాలా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంది. ఓకే అండి. సో నేను చెప్పే టిప్స్ అన్నీ మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి నికేత.